ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగుగా బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ మీతో నేను ఒక కొత్త బ్లాగ్ షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ చాలా రోజులు డిఫరెన్స్. నేను లాస్ట్ బ్లాగ్లో మీతో చెప్పాను కదా, నేను వీడియో షూట్ చేసి ఉంచాను అని ఫ్రెండ్స్. అవి చాలా రోజులైంది ఫ్రెండ్స్. ఇది ఆగస్ట్ మంత్లోది వీడియో ఫ్రెండ్స్. ఆగస్ట్ మంత్లో ఫ్రెండ్స్, ఇది శ్రావణ మాసం స్టార్ట్ అయినాయి కదా ఫ్రెండ్స్, అప్పటిదే. అండ్ ఇవాళ ఏమంటే ఫ్రెండ్స్, ఇది శ్రావణ మాసంలో ఫస్ట్ సోమవారం ఫ్రెండ్స్. అందుకే మేము ఇక్కడ గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా మీకు లాస్ట్ బ్లాగ్లో, అవి వీడియోస్ అన్ని మీతో నెమ్మదిగా షేర్ చేస్తాను, నేను షూట్ చేసి ఉంచినాయి. సో ఫ్రెండ్స్, అది గ్యాప్ వచ్చిన అక్కడికైనా నేను 15 days గ్యాప్ ఉంచిన ఫ్రెండ్స్. అన్నీ స్లోగా అయిపోయిన వీడియోస్, అందుకే లేట్ అయిపోయింది. కానీ నాకు అనిపించింది ఇవన్నీ షూట్ చేసిన వీడియోస్ మీతో షేర్ చేయాలి. రొటీన్గా ఉంటుంది ఫ్రెండ్స్, మీతో అన్నీ షేర్ అయిపోతాయి. అందుకే అవి వీడియోస్ నేను మీతో ఇప్పుడు నెమ్మదిగా షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఫస్ట్ శ్రావణ మాసంలోది ఫస్ట్ సోమవారం ఫ్రెండ్స్. అండ్ టైం 1 అయిపోయింది ఫ్రెండ్స్. మేము ఇప్పుడు వెళ్తున్నాం గుడికి, ఎందుకంటే పొద్దున్నే బావగారికి స్కూల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకే గుడికి వెళ్ళలేదు. అండ్ ఇప్పుడు బావగారు ఇవాళ అర్లీగా వచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే శ్రావణ మాసంలో ఎన్ని సోమవారాలు వస్తాయి ఫ్రెండ్స్, అన్ని సోమవారం హాఫ్ డే ఉంటాయి స్కూళ్ళకి. అందుకే బావగారు ఇప్పుడే వచ్చారు, మేము ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. ఇక్కడ ఏమంటే శివాలయ గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ స్పెషల్ ఎందుకంటే మన 12 జ్యోతిర్లింగం ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 12 జ్యోతిర్లింగం మన ఇండియాలో. స్పెషల్లీ అందులో నుంచి ఒకటి ఇక్కడ ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంది ఫ్రెండ్స్, వేరూరు సిటీలో ఉంది. అండ్ అదే దేవుడికి మేము ఇవాళ మొక్కడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్, దర్శన్కు. అండ్ ఇదేమంటే చాలా రష్ ఉంటుంది ఫ్రెండ్స్, క్రౌడ్ ఎందుకంటే వేరే వేరే స్టేట్ నుంచి వస్తారు, మన ఇండియా నుంచి వేరే స్టేట్ నుంచి ఈ 12 మహాదేవుడికి దర్శనకి వస్తారు కదా ఫ్రెండ్స్. ఎక్కడ ఊళ్ళకు దగ్గర పడితే ఆ దేవునికి మొక్కడానికి వెళ్తారు ఫ్రెండ్స్. నేను కూడా అదే మహాదేవునికి అంటే శివాలయకు పోతున్నాం ఫ్రెండ్స్. 12 శివ టెంపుల్కు కృష్ణేశ్వర టెంపుల్ అంటారు కదా ఫ్రెండ్స్. 12 మహాదేవుడు శివాలయం ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇది స్పెషల్లీ 12 జ్యోతిర్లింగం ఉన్నాయి కదా, 12 జ్యోతిర్లింగం, అవిట్లో నుంచి ఒకటి ఫ్రెండ్స్. ఇది పేరుంది కృష్ణేశ్వర్ అంటారు ఫ్రెండ్స్ ఈ మహాదేవికి. అండ్ ఇక్కడ మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు పగడికి అంటే ఆఫ్టర్నూన్ 2 అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ విశారద్ కూడా హాఫ్ డే ఉంది కదా, స్కూల్ నుంచి అర్లీగా వచ్చారు ఫ్రెండ్స్, మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ దర్శనం కూడా మంచిగా అయింది ఫ్రెండ్స్, మీరు చూస్తున్నాను బ్లాగ్. అండ్ ఇక్కడ ఇప్పుడు వర్షాకాలం కదా ఫ్రెండ్స్, చాలా బాగా గ్రీనరీగా ఉంది. వెదర్ చూడండి మంచిగా ఉంది. అండ్ అప్పుడే వర్షం పడుతుంది ఫ్రెండ్స్, అప్పుడే మంచిగా ఎండ కూడా వెళ్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు వర్షం వచ్చేసింది. ఇక్కడ మా ప్లేస్లో మా ఊర్లో పడలేదు ఫ్రెండ్స్, ఇక్కడ స్టీల్ సిటీ అవతల వచ్చరికే ఇక్కడ అంతా వర్షం పడిందండి. అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్, ఇక్కడ టోల్ గేట్ దగ్గర పాస్ కావాలి కదా. ఇప్పుడు మేము డైలీ ఎన్ని సోమవారాలు ఉన్నాయి ఫ్రెండ్స్, రావణలో అన్ని సోమవారాలు మేము దర్శనానికి వెళ్తున్నాము కదా ఫ్రెండ్స్, అందుకే పాస్ తీసుకుంటున్నారు బాగా. అండ్ ఇక్కడ మేము ఇక్కడ వెయిట్ చేసాం ఫ్రెండ్స్ కొంతసేపు. చూడండి అయింది పాస్ దిగని. అండ్ ఇప్పుడు మేము వేరూరు సిటీకి వచ్చేసాం ఫ్రెండ్స్. మాకు మా సిటీ నుంచి వేరూరు సిటీకి రావడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది ఫ్రెండ్స్, అంటే 30 minutesలో వచ్చేస్తాము. చూడండి ఇక్కడ కూడా ఎంత మంచిగా మాది ఉంది, పిండం ఉంది ఫ్రెండ్స్ పెద్దగా. సో అది లైట్స్ గింట వస్తాయి ఫ్రెండ్స్, నైట్కు చాలా బాగా చూడేలాగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది వేరూరు సిటీ ఫ్రెండ్స్. ఇది వేరూరు సిటీ హిస్టరికల్ సిటీ అంటారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ చాలా హిస్టరికల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ హిస్టరికల్ క్యాబేజ్ అంటే ఫ్రెండ్స్ ఎల్లోరా క్యాబేజ్ ఎక్కువ ఇక్కడ ఫేమస్ కదా ఫ్రెండ్స్ మన మహారాష్ట్రలో. ఇక్కడ మహారాష్ట్ర ఫేమస్ ఫ్రెండ్స్, ఇండియాలో కూడా ఫేమసే. అదే కూడా చూడడానికి చాలా మంది వస్తారు ఫ్రెండ్స్, అవుట్ ఆఫ్ ఇండియా నుంచి అండ్ మన ఇండియా నుంచి వేరే స్టేట్ నుంచి వస్తారు. స్పెషల్లీ ఫ్రెండ్స్ ఈ కృష్ణేశ్వర టెంపుల్ మందిర్కి వస్తారు కదా, టెంపుల్కు దర్శనానికి మన ఆంధ్ర అండ్ తెలంగాణలో చాలా మంది వస్తారు ఫ్రెండ్స్. ఎక్కడ ఎందుకంటే తెలుస్తారు కదా మన కూడా భాష అక్కడికైనా తెలిసిపోతుంది. అండ్ ఇక్కడ మేము గాడి పార్క్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏమేమి కావాలి అక్కడ అన్నీ తీసుకొని ఇక్కడ గంధం పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూడండి అందరం
అండ్ ఇక్కడ మా దర్శనం అయింది ఫ్రెండ్స్. దర్శనానికి వెళ్ళే కన్నా ముందర జెంట్స్ షర్ట్ అండ్ మన ప్యాంట్ బెల్ట్ తీసేయాలి ఫ్రెండ్స్. లోపల లెదర్ టైంది అలౌడ్ లేదు. అందుకే ఇక్కడ విశారని బాగా షర్ట్ అండ్ బెల్ట్ తీసేసారు ఫ్రెండ్స్. ఇక్కడ మా దర్శనం అయింది మంచిగా ఫ్రెండ్స్. ఇక్కడ క్రౌడ్ చాలా ఉంది అండ్ ఇక్కడ దర్శనంకి చాలా టైం కూడా పడుతుంది ఫ్రెండ్స్. ఇలా ఉంది కృష్ణేశ్వర టెంపుల్ చూడండి. అండ్ ఇక్కడ నైట్ కూడా ఈ టెంపుల్ కు లైట్స్ కింద వేశారు ఫ్రెండ్స్. చాలా బాగా చూడేది ఉంటుంది. అండ్ ఇక్కడ మేము దర్శనం చేసి కొంచెం సేపు ఇక్కడ కూర్చున్నాం ఫ్రెండ్స్. చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత దూరం నుంచి మన ఈ ప్లేస్కి వచ్చారు ఫ్రెండ్స్. ఇది ఎంత పీస్ఫుల్ ప్లేస్ అండ్ మనకు దర్శనం అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే 12 మన జ్యోతిర్లింగాలకి ఒక్క జ్యోతిర్లింగి మేము దర్శనం తీసుకున్నాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ దగ్గర ఉన్న అక్కడికి మాకు ఇది ఆపర్చునిటీ దొరికింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏమంటే మేము మన శ్రావణ మాసంలో ఎన్ని సోమవారాలు ఉన్నాయి అన్ని సోమవారాలు వచ్చేది మేము ఇక్కడ డిసైడ్ చేసాం ఫ్రెండ్స్. చూడండి ఇలా ఉంది మందిరం అంతా మొత్తం ప్లేస్. లోపల కెమెరా ఫోన్స్ అలౌడ్ లేకుండా అందుకే ఫ్రెండ్స్ ఎక్కువ ఆడ ఫొటోస్ అండ్ వీడియో తీయలేదు. అండ్ ఇక్కడ మేము స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. కొంచెం సేపు కూర్చున్నాము. అండ్ ఇక్కడ అక్కడ నుంచి ఇట్లా పూలు బేల్పత్రం గింత తీసుకున్నాం ఫ్రెండ్స్ దేవుడి ఆశీర్వాదం అని. అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ అక్కడ మస్తు అంటే చాలామంది ప్రసాదాలు పంచుతున్నారు ఫ్రెండ్స్. సాబుదానా పంచుతున్నారు అండ్ బనానాస్ పంచుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే అందరికీ ఉపవాసాలు కదా అందుకే వ్రతం ఉంది. అండ్ మేము కూడా ప్రసాదం తీసుకున్నాం. మేము తినేసినాం. మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్ రిటర్న్గా. చూడండి ఇది ఇప్పుడు ఎల్లోరా క్యావేజ్ దగ్గర మేము వచ్చాం ఫ్రెండ్స్. టెంపుల్ అండ్ ఎల్లోరా క్యావేజ్లో డిఫరెన్స్ 3 కిలోమీటర్స్ ఉంది. ఇది ఎల్లోరా క్యావేజ్ దగ్గరది ప్లేస్ ఫ్రెండ్స్. అన్నీ ఇవి స్టాల్స్ కూర్చున్నాయి కదా. చూడండి ఇక్కడ ఉన్న ఎల్లోరా క్యావేజ్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. హిస్టారికల్ ప్లేస్. చాలామంది వస్తారు దూరం నుంచి. అండ్ ఇక్కడ అవతల దేశం నుంచి అయితే చాలా మంది వస్తారు. చూడండి ఇక్కడ మేము ఇంటికి వచ్చేసాము. ఇక్కడ టీ టైం అయింది ఫ్రెండ్స్. అప్పుడే ఏమంటే ఒక పార్సల్ వచ్చింది. ఇది ఏమంటే మా వదిన గారు పార్సల్ పంపించారు ఫ్రెండ్స్. నా కోసం డ్రెస్సెస్ అండ్ అక్క కోసం శారీస్ తీసుకున్నారు ఫ్రెండ్స్. అండ్ మాకు ఇక్కడ ఏమంటే మేము బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి కదా వదిన గారు. అందుకే బ్లౌజ్ స్టిచ్చింగ్ అవుతాయి ఫ్రెండ్స్. అప్పటిదాకా రక్షాబంధన్ అంటే రాఖీ పండగ దాకా అండ్ దివాళీ అప్పుడు కలుస్తాం కదా అప్పటిదాకా స్టిచ్ చేసుకుంటుందని అక్క. అందుకే మా కోసం మా వదిన తీసుకున్న శారీస్ అండ్ నా కోసం తీసుకున్న డ్రెస్సెస్ పంపించేసింది ఫ్రెండ్స్. పార్సల్ అంటే కొరియర్తో. చూడండి అదే వచ్చింది. ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం. చాలా బాగా ప్యాకింగ్ చేసి తోలేసింది మా వదిన గారు. అండ్ డైలీ ఇలాగనే తీసుకొని మాకు ఎప్పటిలాప్పుడు తోలేస్తారు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు తోలేశారు. అండ్ నాకు 3 డేస్ డ్రెస్సెస్ తీసుకున్నారు వదిన గారు. అండ్ ఇక్కడ రాఖీ పండగ వస్తుంటే కదా ఫ్రెండ్స్ అప్పటిది నేను బ్లాగ్ అన్నా కదా ఇది వీడియో షూట్ ఉంచాను. ఇది రాఖీ పండుగ కన్నా ముందు ఫ్రెండ్స్. ఇది ఒక 5 డేస్ ముందు రాఖీ పండుగ. ఇక్కడ విశాఖకు రాఖీ పంపించింది మా వదిన గారు. అండ్ ఇక్కడ ఏమంటే ఇది బావగారి కోసం మా వదిన పంపించిన రాఖీ. అండ్ ఇక్కడ స్వీట్ అవి పంపించింది ఫ్రెండ్స్. ఇక్కడ నా కోసం 3 డ్రెస్సెస్ అన్నా కదా అండ్ అక్క కోసం 3 శారీస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇలా చూపిస్తాను నేను మీకు మళ్ళా స్పెషల్లీ చూపిస్తాను ఫ్రెండ్స్. అంతా ఓపెన్ చేసి అక్క శారీస్ కింద. అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ ఇది ఒక 10 డేస్ ముందు ఫ్రెండ్స్ ఇది పార్సల్ వచ్చింది. నేను ఒక వైరల్ బెడ్షీట్ ఆర్డర్ చేసింది కదా ఫ్రెండ్స్ అది వచ్చింది ఇక్కడ. సో చూడండి మీతో ఓపెన్ చేసి చూపిస్తే చాలా బాగా క్వాలిటీ ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా మంది ఇది ఆర్డర్ చేస్తున్నారు కదా అందుకే నేను అక్కడ చూసాము అది ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్. చూడండి ఇలా వచ్చింది. నేను దీన్ని షార్ట్ వీడియో పెట్టేంటి ఫ్రెండ్స్. మనం హిందీ బ్లాగ్లో అప్పుడే స్టార్ట్ ఉండే కదా ఫ్రెండ్స్. అందుకే ఇది నేను మీతో మళ్ళీ ఈ లాంగ్ వీడియోలో అదే వీడియో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి చాలా బాగా క్వాలిటీ వచ్చింది. ఇది నేను సైజ్ చూడక పెట్టేసా ఫ్రెండ్స్. ఇది డబల్ బెడ్షీట్ వచ్చింది. మాది సింగిల్ బెడ్ ఫ్రెండ్స్. ఇది డబల్ బెడ్ది బెడ్షీట్ వచ్చింది. కానీ అందుకే మేము రిటర్న్ చేయాలి ఫ్రెండ్స్. చాలా బాగా ఫిట్ అవుతుంది. అందుకే మేము అదే డబల్ బెడ్ది సింగిల్ బెడ్కి వేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా బాగా ఇట్లా పిల్లో కవర్స్ వచ్చాయి ఫ్రెండ్స్. పిల్లో కవర్స్ క్వాలిటీ చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఇవి చిన్న పిల్లోస్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇది మాకు 400కి పడింది ఫ్రెండ్స్. 425
ఎంతనో పడ్డది ఫ్రెండ్స్. అంటే 450 దాకా అండరే పడ్డది ఫ్రెండ్స్. 450 అండర్‌లోనే పడ్డది ఫ్రెండ్స్. చూడండి చాలా బాగా క్వాలిటీ ఉంది. నేను మీకు ఇలా బెడ్ మీద వేసి చూపిస్తా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మాకైతే ఈ బెడ్షీట్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. బెడ్షీట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది నచ్చి మేము ఏం చేసాం ఫ్రెండ్స్, మీషోలో ఇంకొక ప్రోడక్ట్ మేము ఆర్డర్ చేసాం ఫ్రెండ్స్. అదేమంటే దివాన్ సెట్ సేమ్ ఇలాగే ఉంది. అండ్ మేము దివాన్ సెట్ ఆర్డర్ చేసాం ఫ్రెండ్స్. వచ్చాక నేను మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అది మన నెక్స్ట్ వీడియోలో ఉంటాయి ఫ్రెండ్స్. అన్నీ నేను మీతో షేర్ చేస్తాను. ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్, అప్పుడు నేను ఇది ఆగస్ట్ మంత్లోది వీడియోస్ అన్నా కదా ఫ్రెండ్స్. ఇవన్నీ అప్పుడు ఏంటంటే స్టిచ్చింగ్ కోసం వచ్చాయి ఫ్రెండ్స్. ఎందుకంటే రాఖీ పండుగ కూడా వచ్చేది ఉంది. అండ్ ఏమంటే ఆగస్ట్ నెల 15th ఆగస్ట్ మనది ఇండిపెండెన్స్ డే కదా. దాని అకార్డింగ్ ఇక్కడ వైట్ శారీస్ బ్లౌజెస్ స్టిచ్చింగ్కి వచ్చాయి ఫ్రెండ్స్. అవి మీతో షేర్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఏమంటే ఈ బ్లౌజెస్ చూపిస్తున్నా కదా మీకు ఫ్రెండ్స్. ఇవి 2 బ్లౌజెస్ నేను స్టిచ్చింగ్ చేసినాను ఫ్రెండ్స్. ఇది కస్టమర్ ఇప్పుడు అది బ్లౌజ్ కోసం ఇచ్చారు, మెజర్మెంట్ కోసం ఇచ్చారు ఫ్రెండ్స్. ఇవి 2 బ్లౌజెస్ నేనే కుట్టాను. ఇక్కడ ఏమంటే 2 బ్లౌజ్ ఇచ్చింది. వేరే వేరే డిజైన్లో కుట్టేటి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. 2 బ్లౌజెస్ మెజర్మెంట్ కోసం ఇచ్చింది. అండ్ ఇక్కడ ఏమంటే ఇప్పుడు ఈ కస్టమర్గా ఉంది కదా ఫ్రెండ్స్, మన అక్కడ శారీస్ తీసుకున్నారు ఫ్రెండ్స్. అవి కూడా మీకు చూపిస్తాను. అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం కూడా ఇచ్చారు మనకు. సో చూడండి ఫ్రెండ్స్, ఇవే ఆ శారీస్. ఇక్కడ ఏమంటే కస్టమర్ మన అక్కడ 3 శారీస్ తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు 2 శారీస్ ఇక్కడ స్టిచ్ చేయడానికి, బ్లౌజ్ స్టిచ్ చేయడానికి, పికో ఫాల్ చేయడానికి ఇచ్చింది ఫ్రెండ్స్. ఇదేమంటే ఫస్ట్ శారీ ఇది మన అక్కడనే తీసుకున్న శారీ ఫ్రెండ్స్. దీనికి బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ శారీ కూడా మన అక్కడనే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఇది ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తుంది కదా మన అక్కడ, అందుకే మేము సేల్ చేయడానికి తెచ్చింది ఫ్రెండ్స్. ఇది 4 పీసెస్ తెచ్చింది. 3 పీసెస్ మేము సేల్ చేసాం ఫ్రెండ్స్. 1 పీస్ ఇక్కడ అక్క కోసం ఉంచాం ఫ్రెండ్స్ ఇక్కడ స్టిచ్. అండ్ ఈ కస్టమర్ వేరే శారీస్ కూడా తెచ్చారు. ఇవి మన అక్కడ తీసుకోలేదు ఫ్రెండ్స్, అవతల షాప్లో నుంచి తీసుకున్నాను. ఇవి అన్నిటి బ్లౌజ్ మనకు స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. నేను మీకు ముందుగా అంటే మన నెక్స్ట్ వ్లాగ్లో దీంట్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ముంగట బ్లాగ్లో దీన్ని బ్లౌజెస్కి ఎలా డిజైన్ పెట్టాను, ఎలా స్టిచ్ చేసాను. ఇక్కడ ఏమంటే క్రష్ శారీ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని బ్లౌజ్ నేను స్టిచ్ చేయట్లేదు. ఎందుకంటే కస్టమర్ దాన్ని బ్లౌజ్ స్టిచ్ చేయొద్దని చెప్పారు. వాళ్ళకి ఈ శారీతో మళ్ళీ వాళ్ళ కూతురుకు హాఫ్ శారీ చేయాలి కదా, దాని మెజర్మెంట్లో బ్లౌజ్ స్టిచ్ చేయాలని ఉంటుంది. అందుకే కొంచెం అంటే దానికి పికో ఫాలింగ్ చేసేయాలి ఇట్లా చెప్పారు. అండ్ ఇక్కడ ఏమంటే వేరే కస్టమర్ది ఇది ఫ్రెండ్స్, ఒక బ్లౌజ్ వచ్చింది ఇప్పుడు ఇండిపెండెన్స్ డే టీచర్ డే కూడా, అది స్టిచ్ చేయడానికి వచ్చింది. అండ్ ఈ వైట్ శారీ కూడా ఇప్పుడు నేను వేరే శారీ చూపించాను కదా, వాళ్ళే ఇది శారీ. ఇది కూడా మన అక్కడనే తీసుకున్న శారీ ఫ్రెండ్స్. అండ్ మీరు ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్ళాం కదా ఫ్రెండ్స్, అప్పుడు శారీ కట్టుకుంది కదా ఫ్రెండ్స్, అది ఇళ్ళదే ఒక శారీ ఫ్రెండ్స్. ఎందుకంటే మేము సేల్ చేయడానికి తెచ్చింటాం కదా, అల్లది ఒకటి అక్క యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ అక్క హ్యాండ్స్ డిజైన్ పెట్టింది కదా ఫ్రెండ్స్, 4 హ్యాండ్స్ డిజైన్. వీళ్ళకి కూడా ఈ కస్టమర్కి అలాగే పెట్టేయాలంట ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కవి చూసి వాళ్ళకి నచ్చాయి. అందుకే దీనికి కూడా కొత్త హ్యాండ్స్ పఫ్ స్లీవ్ డిజైన్ దీనికి స్టిచ్ చేయాలి. నేను మీకు స్టిచ్ అయినాక చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వ్లాగ్లో. చూడండి ఇక్కడ ఫ్రెండ్స్, నేను కటింగ్ స్టార్ట్ చేసిన. ఇక్కడ ఏమంటే నేను ఇప్పుడు చూపించిన శారీస్ మొత్తం ఒక కస్టమర్కి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అకార్డింగ్ కుట్టాలి కదా ఫ్రెండ్స్. ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్నా ఫ్రెండ్స్. అండ్ పఫ్ స్లీవ్ది నేను ప్యాటర్న్ తీసి ఉంచాను ఫ్రెండ్స్ ఒక పేపర్ మీద. అలాగే నేను పెట్టి కట్ చేస్తున్నా. ఒకటేసారి నేను ప్యాటర్న్ తీసుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే అక్క మెజర్మెంట్లో ఉంది. అండ్ ఫస్ట్ అక్క మెజర్మెంట్లో అది కుట్టాను ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ ఇప్పుడు సెకండ్ అదే మెజర్మెంట్లో ఈ కస్టమర్కి కావాలి అన్నీ మంచిగా లైనింగ్ మీద ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ మీద కట్ చేసుకోవాలి.
అండ్ వేరేది వైట్ బ్లౌజ్ మీకు చూపించాను ఫ్రెండ్స్, అది సింపుల్గా కుట్టేది ఉన్న ఫ్రెండ్స్. 3 పీస్ ప్రిన్సెస్ కట్ కుట్టాలి. అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్, ఇక్కడ వెరైటీగా బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ప్రిన్సెస్ కట్, కటోరీ బ్లౌజెస్ ఉంటాయి, ఇప్పుడు 4 టక్స్ వస్తాయి, ఎప్పుడెప్పుడు 3 పీస్ ప్రిన్స్ కట్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా వెరైటీగా బోట్ నెక్స్ వస్తాయి. అవి మనకి ఎలా కావాలంటే అంటే కస్టమర్కి ఎలా కావాలో అలా స్టిచ్ చేసేలా కదా, మంచిగా ప్రిపేర్డ్ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మెజర్మెంట్ వేరే వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్. పెద్ద సైజ్ వస్తుంది, ఇప్పుడు చిన్న సైజ్ వస్తుంది. అందరికీ మంచిగా సెట్ అవ్వాలంటే మంచి ప్రాక్టీస్ కావాలి ఫ్రెండ్స్. నేను చాలా రోజు మంచిగా ప్రాక్టీస్ చేశాను ఫ్రెండ్స్. మళ్ళీ నేను ఇలాగ స్టిచ్చింగ్ క్లాసెస్ కింద తీసుకుంటున్నా. అండ్ ఇంకా వేరే వేరే డిజైనర్ బ్లౌజ్ నేను కుట్టేసాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్, మీతో ఒక విషయం షేర్ చేయాలి. నేను క్లాస్ చేయలేదు ఫ్రెండ్స్, వితౌట్ క్లాస్ ఇవన్నీ నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన యూట్యూబ్ ఉంది కదా ఫ్రెండ్స్, యూట్యూబ్లో చాలా మంచిగా నేర్వడానికి ఉంటుంది ఫ్రెండ్స్. మన మొబైల్కు యూట్యూబ్ ఉంటుంది కదా, మంచి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో. ఏదైనా మనకు మంచిగానే దొరుకుతుంది ఫ్రెండ్స్. మనం మంచి మాట కోసం యూజ్ చేస్తే మన మొబైల్ మనకు చాలా మంచిగా యూజ్ఫుల్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఏమంటే అన్ని డిజైన్స్, బ్లౌజ్ కటింగ్స్ అన్నీ మొత్తం నేను మొబైల్లో యూట్యూబ్లో చూసి నేర్చాను ఫ్రెండ్స్. అండ్ నేను స్టార్టింగ్కి ఏం చేసింటే ఫ్రెండ్స్, నేను ఒక గవర్నమెంట్ క్లాస్ జాయిన్ చేసింటి మన స్టిచ్చింగ్ కోసం. కానీ నాకు వాళ్ళు అలా మొత్తం ఏమి అంటే కొంచెం కూడా నాకు తెలియలేదు. నేను లాస్ట్గా నేను ఏం చేస్తాను, యూట్యూబ్ది మన యూజ్ చేసి మంచి చాలా డిజైన్స్ బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను 2 బ్లౌజెస్ కట్ చేసేసి ఇప్పుడు స్టిచ్ చేసేస్తా ఫ్రెండ్స్ ఈవినింగ్ దాకా. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బ్లాగ్ ఏం చేసేస్తా. ఈ బ్లాగ్ మంచిగా అనిపిస్తే లైక్ చేయండి అని కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, మన బ్లాగ్ ఎలా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.